ఈ దిక్మాల్ సాక్షి, పోరంబోకు సాక్షి, అందులో పోరంబో కూడా ఒకడు మన హిందూ మతం పేరు పెట్టుకోండి, ఈశ్వర్ శివుడి పేరు పెట్టుకోండి. అందుకే కొద్దిగా ఇలువలు ఉన్నాయి, ఇలువలు ఇస్తాను కూడా. ఆడు ఒక జాతితోకు నా కొడుకాడు, ఒక నీతి లేని నా కొడుకు, ఒక దొంగ నా కొడుకు. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు, ఏ పరిస్థితులు లేనట్టు, ఇంకేమో దొరకనట్టు ఈ పోరంబోకోడు ఏం మాట్లాడుతుండో చూద్దాం. ఇది ఒక మీడియా ఛానల్, దీనికి సాక్షి. ఇది మనస్సాక్షి లేని దిక్కుమాల దెంగడ సాక్షి ఛానల్. ఇది ఎలాంటి ఛానల్ అంటే ఒక డేటు ఆ రోజే దీంట్లో కరెక్ట్, మిగతావన్నీ డొల్లే. బాగా గమనిస్తే అందరూ పిల్లలందరూ కూడా ప్లేట్ ఎక్కడ పెట్టారు? నేలపైన పెట్టారు. వారి ప్లేట్ నిండా భోజనం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని చూడండి, వాళ్ళిద్దరు గాలిలో పైకి పెట్టుకున్నారు ప్లేట్. గాలిలో పెట్టుకుంటే నీకు ఏంటి వచ్చిన అభ్యంతరం ఏంటి? గాలిలో కాకపోతే తల మీద పెట్టుకుంటారు. ఈశ్వర్, నీకు ఏటి పోయాకాలో నీకు ఇంకేటి దొరకలేదా? రాష్ట్రం మీద సమస్యలు చెప్పు. అంటే కెమెరాకు అందకుండా, కెమెరాకు చిక్కకుండా ప్లేట్ లో ఏం లేదన్న విషయాన్ని కెమెరాకు చిక్కకుండా చాలా జాగ్రత్తగా పైకి పెట్టారు. పిల్లలందరూ ఎక్కడ పెట్టారు? నేలపైన పెట్టారు. ప్లేట్లో ఏం లేకుండా మీ దిక్కుమాల దగ్గర సాక్షి ఛానల్కి, మీ దొంగ నాయకుడికి, మీ దిక్కుమల్ల కొడుకులకి ఎదటోళ్ళకి ఏం కనబడదురా. మీరు ఏంటంటే పచ్చకామలు వచ్చిన నా కొడుకులకి పచ్చకామలే కనబడతాయి. చూడండి, లోకేష్ గారి ప్లేట్ లో ఎంత భోజనం ఉందో దాన్నే కలుపుతూ ఉన్నారు. దాదాపు గంట సేపు కలిపినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్పూన్ తో గుచ్చుతూనే ఉన్నారు. మొత్తం 10 మెతుకులు ఉంటాయి కౌంట్ చేస్తే. 10 మెతుకులు ఈ నా కొడుకే లెక్కేసేసాడు పల్లెంలో. ఈ బాడుకున్న కొడుకే, ఈ దిక్కుమాల కొడుకే, ఈ జాతి తక్కువ నా కొడుకే. ఇంకేంటి లేవు రాష్ట్రం మీద సమస్యలు చెప్పరా. అది గుచ్చుతూనే ఉన్నారు. కానీ వారిద్దరు మాత్రమే బాగా ప్లేట్ గాల్లో చేతిలో పెట్టుకొని తింటున్నారు. రజనీ గారు అంటే కెమెరాకు చిక్కకుండా చాలా జాగ్రత్తగా ప్లేటు పైకి పెట్టుకుని తినాలి మనం అనేక జాగ్రత్తలు తీసుకునే తెలివైనటువంటి మంత్రి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా తెలివైన వాళ్ళు. సార్ నమస్తే సార్. ఇందాక నుంచి నేను ఎంత వంగి చూసినా నాకు ఆ కంచెంలో ఫుడ్ కనపడలేదండి. కనబడదమ్మా, నీకు ఇప్పుడు జగనన్న కామెర్లు ఉన్నాయి. నీకు రాష్ట్రం సమస్య గురించి కాదు, జగనన్న కామెర్లు, జగనన్న డబ్బులు ఎక్కడున్నాయి నీకు ఇంకేం కనబడుతుందమ్మా దిక్కుమాలదానా. నువ్వు ఒక ఆ లాయర్ డ్రెస్ వేసుకుని వచ్చేస్తావు. నువ్వు ఒక నీతి జాతి లేనిదాను నువ్వు చెప్పు. అంటే ఇంకా వంగి చూస్తున్నానండి, అక్కడ ఆవిడ గంటతో ఫుడ్ వేస్తున్న టైంలో కొంచెం వెనక లాగడం ఒకటే కనపడింది. తర్వాత అక్కడక్కడే స్పూన్ తో వెళ్తున్నారు. మీరేంటో పాపం వాళ్ళు ఏది చేసినా ఆ సినిమా స్క్రిప్ట్ పండిద్దామని వాళ్ళు చేస్తే మీరు ఎండిస్తున్నారండి. తల్లి, నీకు జనసేన కూటమి ప్రభుత్వం గురించి 2019 నుంచి 2024 దాకా పోరాడినాం. ఎవరు నిజాయితీ పరులు, ఎవరు అబద్ధ పరులు, ఎవరు లేని సీన్ సృష్టించాలనుకుంటారు, అది నీకు బాగా తెలుసు. ఎందుకంటే బాగా తెలుసు అంటే పెళ్ళం మాట విన్నాడు, పెళ్ళం చెప్పుడు మాట విన్నాడు, పెళ్ళం దగ్గర తాపులు కాసిన నా కొడుకు సీఎంకి పనికిరాడని జగన్మోహన్ రెడ్డి నీ నోటితోనే, నీ దిక్కుమాల దగ్గర నోటితోనే అన్నవే. వాళ్ళు దిక్కుమాల రజనీ కన్నా నువ్వు నీతులు చెప్పకమ్మా, నువ్వు నీతులు చెప్పకు. పొయ్యి లేకుండా చేప కర్రీ చేసేసినట్టు చూపించినారు. అసలు ముళ్ళున్న చేపని స్పూన్ తో తినే మగాడు ఎవరో ఇంతవరకు నేను చూడాల. గౌరవ ముఖ్యమంత్రి వారు మాత్రం స్పూన్తో, వాళ్ళు గోల్డ్ స్పూన్తో పుట్టినారు. నువ్వేం అడుక్కు తినేదాను, నువ్వెంత, నీ బతికెంత. చావు స్పూన్తో కాబట్టి దేంతోనే తింటారు. నీ కెపాసిటీ ఎంత, నీ బతికెంత, నీ స్థాయి ఎంత. ఆ స్పూన్ తో తినేసినారు ముళ్ళు ఉన్న చేపని. అది కూడా ఆ గంటతో ఎప్పుడంటే మేము ఆడవాళ్ళం కదా, మాకు తెలుసు చేపని గంట. నువ్వు ఆడదానికే పరువు పోతుంది, ఆడవాళ్ళకే పరువు తక్కువ. మీరు ఆడవాళ్ళని పేరు చెప్పుకొని తిరగండి. మీరు ఆడవాలా? ఆడదంటే అమ్మ, ఆడదంటే అమ్మ. అమ్మ మాట తప్పకూడదు, అమ్మ మాట తప్పకూడదు. కలపరండి, అది చెప్పినట్టునే ఈ చేప పచ్చడి అవుతుంది. దాన్ని ఇలా ఇలా కలపాలండి. ఆ మూమెంట్ ఆఫ్ కుకింగ్ స్టైల్ అన్నమాట దాని వరకు. సో అటువంటి స్క్రిప్ట్ కూడా లేదండి. దరిద్రం ఏంటంటే ఇంకొక విధానం ఏంటంటే హైందవ సాంప్రదాయం ప్రకారం కంచం నేల మీద పెట్టి మనంగా వంగి తినడం అనే సాంప్రదాయం అనేది ఉంటదండి. సో వీళ్ళిద్దరు కంచాలు పైన పెట్టుకుంటే పిల్లలు కూడా కంచాలు పైకి ఎత్తే ఏంటి పరిస్థితి? ఏంటమ్మా కంచాలు పైకి లేపారంటే ఆ ముఖ్యమంత్రి గారు
వెంకయ్య లేకపోతే ఎవరు పాపం విద్యాశాఖ మంత్రి అంకులు వీళ్ళిద్దరు తాతయ్య అంకులు ఇద్దరు పైకి లేపారు. ఈ పతివ్రత కాట వీళ్ళకి ప్లేట్ పట్టుకొని తింటే సమాజానికి మంచిది కాదట, పిల్లలు చెడిపోతారట. ఈ ఈ ఈ నీతి మంత్రాలు మాట్లాడుతుంది. ఈ నీతి జాతి లేనిది కన్నా రజని అదట తప్పట. రేపు పిల్లలకి ఏం సమాధానం చెప్తారట? ఇలా ప్లేట్లు పట్టుకొని తింటే తప్ప? ఏ రాజ్యాంగంలో రాసి ఉంది తినకూడదని? నువ్వు లాయర్ చదువుకోను కదా, ఇన్ని బుక్కులు ఉంటాయి, మరి నువ్వు చదువుతావో? గ్యాంగ్లర్ సినిమాలో నానిగడది ఉంటుంది, పేరు మొత్తం ఇవే, అంత మొత్తం డొల్లే, ఏం ఉండవు. ఇంటి నిండా బుక్కులు ఉంటాయి. నీ ఇంట్లో కూడా అంతే పరిస్థితి. నువ్వేం చదవు, నువ్వు చదువుకునే సన్యాసరాలు కాదు. చెప్పు, ఇది ఆట బుక్ ఏం పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నామంట? అలా పట్టుకొని తింటే తప్పు అంట. ఆ వయసులోనే అలాగా పట్టుకొని తినడం, అలా ఇలా మటాలు వేసి తినడం అంటేనే నంబర్ 1. నీ దొంగ నాయకుల్లాగా కూర్చుంటే నలుగురిని ఆపాలా, దించితే ముగ్గురిని తెంపాలా, ఎలికేట్ల దగ్గర మంది వెనక్కి పట్టుకుని ఇలా దిగుతాడు. మీ నాయకుడికి మా నాయకుడికి, మీ నాయకుడికి 54 ఏళ్ళు, మా ఓడికి 76 ఏళ్ళు. చెప్పు, అది ఎంత పెద్ద తప్పండి. తప్ప. ఎంత ఇబ్బంది అవుతుంది ఇలా. దేనికి తప్పు తల్లి? అమ్మా కన్నా రజని లాయరు, నువ్వు లాయరు చదువుకున్నావా? బర్రి గుడ్లు కాసుకునేదానివే తల్లి. తినాలి సాంప్రదాయం అనేది లేకుండా పైకి పెట్టి స్పూన్స్తో తినడం ఏంటండి? ఏమా స్పూన్తో తింటే తప్పేముందమ్మా? అమ్మా 5 వేళ్ళు కలిపితేనే కదా నీకు బలం అయినది. నువ్వు 5 ఏళ్ళు కాదు, నువ్వు 10 ఏళ్ళతో తినలేవు. నీ బతుకు వంకర బతుకు నీది. 2 ఏళ్ళతో తిన్న మొగలు కూడా ఉంటారు. అమ్మా తల్లి కన్నా, డిగ్రీలో ఉండాలి కదా, మరి ఏంటది వీళ్ళే సాంప్రదాయం నేర్పిస్తున్నారు? ఏంటమ్మా లాయర్ నుంచి సైన్స్ స్ట్రీట్కి వచ్చావు, లాయర్ వదిలేసావు? అమ్మా అమ్మో భూమి నుంచి ఎంత తినాలంటుంది. అమ్మా తమ్మో ఏంది పరిస్థితి ఇప్పుడు? నీ లాయర్కి ఎవరిని ఎతకాలి మరి? సైన్స్ స్ట్రీట్ అయిపోయిన సడన్గా 10,000 కేసు తీసుకుంటే కానీ వాదించమంట. ఒక అమాయకురాలు బాధ్యతలు చెప్పుకోయింది, నువ్వెంత దొంగనా కూతురు అని, నువ్వెంత దొంగ పుత్రాలని నాకు తెలుసు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. నువ్వు ఎవరుతువు? నీ మొగుడిని మాట ఎంతందో లేదో తెలీదు. నువ్వు మా చంద్రబాబు నాయుడికి చెప్పంత స్థాయి కాదు నీ బతుకు. నీ కుక్కల బతుకు నీది, ఆ ఈశ్వర గడిది నీది. నువ్వు పనికి మాల్దానవు. మీరు పీటల మీద కూర్చోవడం, పిల్లల్ని కింద కూర్చోబెట్టడం, అది కూడా వేరియేషన్ తెలుస్తుందండి. అబ్దుల్ కలాం గారు కూడా అన్ని కుర్చీలు వేసి, ఆయన కుర్చీ పెద్ద వేస్తే ఆ కుర్చీ పక్కకు తీపించి అన్ని కుర్చీలతో పాటు సరిసమానంగా కూర్చుంటారు. ఈయన ఆయనతో పోల్చుకోవడం ఏంటో, ఎవరన్నా పక్కన వాళ్ళకి చెప్పాలి. నన్ను ఏంటి మరి ఎవరితో పోల్చుకోవద్దు? ఓ మహానాయకుడు, నీ దొంగ నాయకుడే నన్ను గుర్తుపెట్టుకొని నీ జైలుకి వెళ్ళి వచ్చినా అని చెప్తాను. నీకు సిగ్గులేదా? నువ్వు దిక్కుమాలుతావా? నీకు నోరు లేదా? నాతో పోల్చుకుంటాను ఏంటంటే, మరి మీ నాయకుడు అన్నాడు నాలా జైలుకి వెళ్ళండి, 16 నెలలు ఉండండి, ఏం కాదని అన్నాడు. దానికంటే వద్దు అన్నది ఇంక బతుక. నీకు మతం ఎక్కిపోను నువ్వు. చెప్పాడు కానీ అలా వచ్చి మాకైతే నవ్వు వచ్చిందండి. తర్వాత ఇంకేమైనా వచ్చిందేమో తెలియదు కానీ ముందు నవ్వు వచ్చింది అలా కంపారిజన్ చేసుకుంటూ. ఇంకొకటి ఏంటంటే, ఇకపోతే విద్యాశాఖలో మార్పులు ఎక్కడైతే అమ్మా తల్లి, నువ్వు దిక్కుమాల దగ్గర మిడిమిడి జ్ఞానంతో రాకు, అర్థమైందా? ఆ నోరు నువ్వు వాడదానమని చెప్పుకోక, ఆడవాళ్ళకి పరువు తక్కువ. ఇలా ఏడా శ్రావణ్ కుమార్ పాని ఇలాగే వెళ్ళాడు జగనన్న నమ్ముకొని. ఆడు మీడియా ముందుకు వచ్చి అంతాడు, వైసీపీ పార్టీ అన్నిది ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టదని అన్నాడు. పాపం ఆడే అనుకుంటూ తిరిగిపోండు. కాకపోతే వాడికి తొందరగా వచ్చింది, నీకు ఒక 10 రోజులు ఎక్కువ లేటుకు వస్తుంది. చూసుకోబోలే అంత నువ్వును. జై హింద్, జై భారత్.